ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. కేంద్రం రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటి అది కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకు మరింత చేరువేందుకు, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ సరికొత్త సేవలను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది అనమాట. ఇప్పటివరకు అన్రిజర్వ్ టికెట్ల కోసం వాడుతున్నటువంటి యూటీఎస్ ఏదైతే యాప్ సేవను నిలిపేసి ఆ స్థానంలో మరో కొత్త యాప్ని తీసుకురానుంది. మార్చి 1 నుంచి రైల్వే అనమాట. ఆ రైల్వే శాఖ అందించినటువంటి సేవలు ఒకే చోట అందించేందుకు రైల్వే యాప్ సిద్ధం చేసింది అనమాట. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ అనేది ప్రయాణికులకు అందుబాటులోకి అయితే రానుందనమాట. ప్రయాణికులకు ఇకపైన రైల్వే యాప్ వినియోగించుకోవాలని చెప్పేసి రైల్వే శాఖ కూడా సూచిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా టికెట్ల రిజర్వేషన్, అన్రిజర్వ్డ్, అదేవిధంగా ప్లాట్ఫామ్ టికెట్ల కొనుగోలు, పిఎన్ఆర్ కావచ్చు, ఎంక్వైరీ, జర్నీ ప్లానింగ్ సహా సేవలు కావచ్చు, ప్రయాణ సమయంలో మీల్స్ బుకింగ్ వంటివి సేవలు ఒకే వేదికగా ద్వారా పొందే వీలైతే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా పలు సేవలకు వేరువేరు యాప్లు ఉండేవి, కానీ ప్రయాణికులకు ఒకే చోట ఈ సేవలన్నీ కూడా అందించేందుకు ఉద్దేశంతో రైల్వే యాప్ అనేది సిద్ధం చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి, యాపిల్ ఫోన్ యూజర్లకు apps.apple.com నుంచి రైల్వన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైల్వన్లో ఒకే లాగిన్, ఒకే పాస్వర్డ్, అన్ని సేవలను కూడా సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఈ యాప్కు సంబంధించి రైల్వే వ్యాలెట్ను కూడా జోడిస్తారనమాట. సూపర్ యాప్ ఇది రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు కూడా అందిస్తుందని రైల్వే శాఖ చెబుతుంది. ప్రయాణంలో ఏదైనా సమస్య వస్తే రైల్ మద్దతు ద్వారా వెంటనే ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కూడా ఈ రైల్వే యాప్ ఉంటుంది. ఇప్పటికే యూటీఎస్ యాప్లో కొత్త రిజిస్ట్రేషన్, సీజన్ టికెట్లు పునరుద్ధరణ నిలిపివేశారు. ప్రయాణికులు తమ పాత యూటీఎస్ లేదా ఐఆర్సిటిసి లాగిన్ వివరాలలో రైల్వన్ యాప్లో సులభంగా సైన్ ఇన్ అనేది అవ్వచ్చని చెప్పేసి అధికారులు చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలో అన్రిజర్వ్డ్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి రైల్వే అధికారులు చెబుతున్నారు. యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లు బుకింగ్ చేసుకుంటే 3% డిస్కౌంట్ కూడా పొందవచ్చు అని వివరిస్తున్నారు. యూటీఎఫ్ యాప్ సేవలు నిలిపివేస్తున్న నేపథ్యంలో అందులోని వ్యాలెట్లోని బ్యాలెట్ గురించి ప్రయాణికులు ఆందోళన చెందవద్దని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైల్వన్ యాప్ మారినప్పుడు పాత బ్యాలెన్స్ ఆటోమేటిక్గా ఇందులో జమ అవుతుందన్నమాట.